తాజా అంశాన్ని చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రమూలాలపై దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లలో మరోసారి పోలీసులు సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, రాయచోటిలో ఉగ్రవాదుల ఇళ్లలో మరోసారి పోలీసులు తనిఖీలు చేపట్టడానికి సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి ఉగ్రమూలాలను పసిగట్టడానికి పోలీస్ శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవాళ తెల్లవారుజామున రాయచోటిలోని ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లలో మరోసారి కూడా బాంబు స్క్వాడ్ బృందాలు, అదేవిధంగా ఆక్టోపస్ బృందాలు, ఇతర పోలీస్ శాఖలు అందరూ కూడా దాదాపు 30 మందికి పైగానే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రధానంగా రాయచోటి కొత్తపల్లిలో ఉన్నటువంటి ఉర్దూ స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి అబూబకర్ సిద్దికి, ప్రధాన ఉగ్రవాది అబూబకర్ సిద్దికి ఇంట్లో భారీగా సోదాలు నిర్వహించారు. ఇప్పటికే 2 రోజుల క్రితమే దాదాపు 3 ఆటోల్లో పేలుడు పదార్థాలు, 3 సూట్ కేసు బాంబులు, 1 బకెట్ బాంబు స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు మరికొన్ని సామాగ్రి లోపల ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఉదయమే ఆయన ఇంట్లోకి వెళ్లి సోదాలు నిర్వహించారు. అయితే ఆ ఉగ్రవాది ఇంట్లో 2 అంతస్తుల భవనంలో ఒక పార్సిల్ బాంబును కూడా పోలీసులు గుర్తించారు. ఆ పార్సిల్ బాంబు చిన్న సైజులో ఉన్నప్పటికీ అది అత్యంత శక్తివంతమైన బాంబుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ బాంబు అడ్రస్, చిరునామా చూస్తే ఢిల్లీ పేరుతో ఉందని, ఢిల్లీకి పంపించడానికి, ఆ పార్సిల్ చేయడానికి కూడా సిద్ధం చేసి ఆ బాంబును ఉంచినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆ బాంబును కూడా సీజ్ చేసి జిల్లా పోలీస్ కార్యాలయానికి తీసుకెళ్లారు. మరికొంత మందుగుండు సామాగ్రిని, అమ్మోనియం నైట్రేట్, మరికొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 2 అంతస్తుల్లో వాళ్ళకు సంబంధించినటువంటి విలువైన సామాన్లు కూడా ఉన్నాయి. అయితే వాటిలో ఎక్కడెక్కడ బాంబులు అమర్చి ఉంటారు, ఆ సామాగ్రి ఏంటనే దానిపైన కూడా సోదాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే 4 రోజుల వ్యవధిలో 4 సార్లు కూడా పోలీసులు సోదాలు చేశారు అబూబకర్ సిద్దికి ఇంట్లో. అది దాంతో పాటు మహమ్మద్ అలీ, మరో ఉగ్రవాది మహమ్మద్ అలీ ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేశారు. ఆయన ఇంట్లో కూడా కొన్ని మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రధానంగా అబూబకర్ సిద్దికీనే ఈ బాంబులు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. ఆయన బీటెక్ పూర్తి, ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి ఈ అబూబకర్ సిద్దికీ ఎలక్ట్రానిక్ పరికరాలతో, గోడ గడియారాలతో, ఇతర పరికరాలతో కూడా ఈ బాంబులను ఏ విధంగా తయారు చేయొచ్చు అనే దానిపైన శిక్షణ తీసుకున్నటువంటి వ్యక్తి కావడంతో ఆయన ఇంటినే లక్ష్యంగా చేసుకుని పోలీసులు అణువు కూడా తనిఖీ చేస్తున్నారు. దీంతో పాటు ఆయన ఇంట్లో ముఖ్యమైనటువంటి పాస్పోర్ట్లు, అదేవిధంగా బ్యాంకు పాస్ పుస్తకాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ పాస్పోర్ట్లు చూసినట్లయితే చాలా ఇతర దేశాలకు సంబంధించినటువంటి స్టాంప్స్, ఎయిర్పోర్ట్ లో స్టాంప్స్ వేస్తారు, అలాంటి స్టాంప్స్ కూడా ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఏ దేశాలకు వెళ్లారు ఈ ఉగ్రవాదులు, ఏమైనా పాకిస్తాన్ కి వెళ్లారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ బ్యాంకు పాస్ పుస్తకాలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలను కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి బ్యాంకు పాస్ పుస్తకాల్లో ఎవరెవరు డబ్బు జమ అయింది, ఎప్పుడు విత్డ్రా చేసేవారు అనే దానిపైన కూడా బ్యాంకు లావాదేవీలన్నింటినీ కూడా పరిశీలించే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ మూలాలను కనిపెట్టేందుకు ఇంకా ఎంతమంది ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఉన్నారు, వారికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, స్లీపర్ సెల్స్ ఎవరున్నారనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరికి సహకరించినటువంటి కొంతమంది అనుమానితులను కూడా జిల్లా పోలీస్ కార్యాలయానికి తీసుకెళ్లి వాళ్ళని ప్రశ్నిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే రాత్రి సమయాల్లో ఈ 2 ఇళ్ల వద్ద ఈ ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఒక్క ఇంటి వద్ద 30 నుంచి 40 మంది పోలీసులు కూడా గస్తీ మోహరించారు. అయితే రాత్రి సమయాల్లో కొంతమంది అనుమానితులు ఆ ఇంటి వద్ద సంచరిస్తున్నారని పోలీసులు కూడా సమాచారం రావడంతో గస్తీని ముమ్మరం చేశారని కూడా పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అయితే మరికొన్ని మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు మరోసారి కూడా ఇవాళ రాత్రిలోపు మరోసారి సోదాలు నిర్వహించి మొత్తం కూడా ఆ ఇంటిని అంతటి కూడా జల్లెడ పట్టాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు మురళి.